పెద్దల్ని ఒప్పించిన తర్వాత వివాహ బంధంతో ఒకటైనటువంటి పరిస్థితిలో ఆమె 4 మాసాల గర్భవతి. దీనికి సంబంధించి ఆ యూట్యూబర్గా వీడియోలు అప్లోడ్ చేస్తూ చాలా యాక్టివ్గా ఉండేటువంటి వైష్ణవి ఇక లేదు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ సమీపంలో ఉన్నటువంటి బంధువులు అలాగే కుటుంబ సభ్యులు మిత్రులందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి, అంత్యక్రియలకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఎందుకంటే కఠినంగా ఆ వ్యక్తిని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు సైతం మోహరించినటువంటి పరిస్థితి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దీనికి సంబంధించి అయితే చర్యలు చేపట్టాలని చెప్పి చేస్తున్నారు. ఒకసారి వీరు ఏం జరిగిందమ్మా అసలు దీనికి సంబంధించి, ఎప్పుడైంది, మీకు ఎప్పుడు తెలిసింది? అంటే ఆమె ఎట్లా ఉండే, బాగా యాక్టివ్గా ఉండేనా, ఎట్లా ఉండే? ఆమె మంచిగానే ఉండే అందరితోటి కలిసిమెలిసి ఉంటుండే. 9 నెలలు ఏమవుతుంది లగ్గమై. మంచిగా యూట్యూబ్ తీసుకుంటా ఇద్దరు మంచిగా కలిసిమెలిసి ఉందరు. ఇద్దరు కూడా కలిసిమెలిసి ఉండి ఆయన కూడా ఇక్కడనే ఉండేటట్టు తెలుస్తుంది. ఇద్దరు ఒక కన్నే కురిసేసుకొని డైలీ రోజు మంచిగా కూసుందరు చేద్దురు. నమ్మిచ్చిండు వాళ్ళకి సామాన్ తెచ్చుడు, వాళ్ళ అత్తమామని కొడుకులనే కాదనుకొని ఆ బిడ్డని అల్లుని ఇంట్లో ఉంచుకున్నందుకు మంచిగా నమ్మిర్రు చేసిర్రు. ఇక తెల్లారంగానే 4-6:30కు వెళ్ళిపోయిండు. అంటే ఫస్ట్ ఎవరు చూసిండ్రు ఆమె చనిపోయింది, వైష్ణవి లేదు అనేటువంటి విషయం ఎప్పుడు తెలుసు? వాళ్ళ అమ్మ మరి తెల్లందాక గొడవ అయినట్టు అయింది. వాళ్ళ భర్త సూత అన్నాడట, ఏమో గొడవ అవుతుంది రాని లేవు అంటే పరియాసం ఆడుతున్న మామ అని అన్నాడట. అని నవ్విండు. ఇక నవ్వుడుకు వీళ్ళు ఎప్పుడు గొడవ పెట్టుకుంటేనేమో అర్థమవు. ఇక ఎప్పుడు గొడవ లేదు కదా, నవ్వుతుండు కదా అని నమ్మించి ఇక ఆమె పానం పోయినాకనే వెయ్యిండు. 6:30 ఇక్కడ తల మీద చేతుకు అన్ని కోసిండు, బాగా అది చేసిండు. మీకు వైష్ణవి చిన్నప్పటి నుంచి కూడా తెలుసు కదా, ఇంటి ముందు నుంచే. ఆమె ఎట్లాంటిది, ఆమె మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చదివింది. ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి ఆయన కూడా తాగిండట. మందు తాగిండి, అట్లా మందు తాగుతుండు, మన దగ్గరనే ఉంటాడు పిల్లగాడని నమ్మించి చేసుకున్నాడు. మనతోటే ఉంటాడని. ఇప్పుడు వైష్ణవికి ఎందరు అన్నదమ్ములు ఉన్నారు? అక్క చెల్లెళ్ళు ఇద్దరు అన్నదమ్ములు, ఒక్క ఆమెనే. ఈమె బాగా ప్రేమగా ఆదుకున్నారు, బగ్గి ఇష్టం ఇక ఆమె గట్లా. వైష్ణవి వాళ్ళ నాన్న ఏం చేస్తాడు? వాళ్ళ నాన్న మొన్నటిదాకా ఫారెన్ పోయి వచ్చిండు. ఇక కళ్ళు కనిపించాయని ఇక్కడనే చిన్న దుకాణం పెట్టి ఇచ్చింది వాళ్ళ అమ్మ. ఇక వాళ్ళకి సామాన్ తెచ్చుడు చేసుడు మంచిగా నమ్మిచ్చిండు. ఎప్పుడు గొడవ పెట్టుకోలేరు. అంటే ఇప్పుడు ఇట్లా చేస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళం అనుకోలేము, ఆ ఊళ్ళో అనుకోలేము, ఆడకట్టుకు అనుకోలేము, ఎప్పుడు అనుకోలేము. అంత మంచిగా ఉంటుండే అమ్మాయి. అందరి ఇళ్ళల్లో ఖర్చు మంచిగా ఉండు, అందరితోటి మంచిగా మాట్లాడు, అట్లా చేసిండు. మిమ్మల్ని ఏమని పిలుస్తుండే? ఎందుకంటే ముందటనే అని పిలుస్తుండే, ఆంటీ అందరినీ మంచిగా పిలుస్తుండే, వచ్చి కూసుండు చేసు, అన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడుతుండే, మంచిగా ఉంటుండే. చెప్తుండేనా ఎప్పుడన్నా ఇట్లా జరుగుతున్నది, గొడవలు అవుతున్నాయని గతంలో పంచాయతీ? లేదు, ఏం లేదు, అంతా మంచిగానే ఉన్నామని అంటుండే. బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె అప్పుడప్పుడు వీడియోస్ చేస్తుండే యూట్యూబ్లో, పంచాయతీ చిన్నగా ఉండే కదా, ఇంత జల్దీ ఇంత స్థాయికి వచ్చిందని మంచిగా మాట్లాడుతుంటిమి, మంచిగా ఉంటుండే. ఏమంటారు ఇప్పుడు ఆయన ఇట్లా చేసిండు కదా, అని చంపేయాలా? వాళ్ళు అయితే చేసిర్రో వాళ్ళని చంపేయాలి. చంపేసేదాకా అందరికీ మనశ్శాంతి ఉండదు. అట్లా ఒకటే మార్గం. అసంటాడు ఉండద్దు ఇక లోకంలో. నమ్మించి గొంతు కోసిండు. అది తిన్నింటి ఆశాలు లెక్క పెట్టడంటే ఇదే కదా, పాముకు పాలు పోసి పెంచుకున్నట్టు అయింది వాళ్ళకు. మాకు నిన్నటి నుంచి భయంకరంగానే అనిపిస్తుంది. చేతులారా పిల్ల ఎప్పుడు మంచిగా ఉండేది చేసేది గట్లా అని బాగా అనిపిస్తుంది. వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోకున్నా కానీ కేవలం ఆయన ఎక్కడ చనిపోతాడు అని చెప్పేసి పెళ్లి చేసుకున్నారు, దగ్గర తీసి అంతా మంచిగా ఉంటారు అన్నట్టు. వీళ్ళందరూ ఇక పోని మన దగ్గర ఉంటాడు కదా అని ఇక్కడనే భూమి కొనిచ్చిర్రు. డెలివరీ అయినాక ఇండ్లు కట్టిస్తామని అనుకున్నారు. అందరూ మంచిగా ఉన్నారు గట్లా. ఎందుకు అసలు గొడవ ఎందుకు వచ్చింది ఇప్పటికైనా ఏమైనా తెలిసింది? ఆ విషయం తెలియదు, ఆ గొడవ ఏది తెలియదు. అందరు నవ్వుకుంటేనే మంచిగా ఉన్నారు అన్నట్టు. గట్లా ఏమైంది తెలియదు, ఏదైంది తెలియదు. అమ్మ నీకు ఎట్లా ఎంతకాలం నుంచి తెలుసమ్మా? మీ పేరేంటి? ఇక్కడేనా మీది? మాది ఇక్కడే, కానీ ఆమె మంచిది, చాలా మంచి అమ్మాయి. నా పెళ్ళైన నుంచి అయితే చూస్తున్నా 7 సంవత్సరాల నుంచి బగ్గ మంచిది అమ్మాయి. అయితే వీడియోస్ ఇస్తుంది, మగపిల్ల లెక్క అన్ని పనులు వాళ్ళ అమ్మోళ్ళని చూసుకుంటుంది. ఆమె గురించి వాళ్ళ అన్నోళ్ళని కూడా వాళ్ళ అమ్మోళ్ళు వదిలేపెట్టుకున్నారు. మంచి అమ్మాయి అయితే
అయితే ఆమెని రాత్రి మంచిగానే 11 రాత్రి వాళ్ళ అమ్మ వాళ్ళు వండుకుందట. మళ్ళీ జ్వరం వస్తుందని బెడ్ మీద పండుకుంటామని వేయరట. వాళ్ళు పిలిచిండట, పోయారట, పండుకున్నారట, తిన్నారట, మంచిగానే ఉన్నారు. ఇక అంతే తెలుసు నాకు. తెల్లారిసరికి కథం చాకు పట్టి పొడిచిండట, పొడిచి బెడ్ కింద నూకేసిండు. బెడ్ కింద మొత్తం బ్లడ్ మొత్తం అట్టు పట్టినట్టు అయింది. మెడల చున్ని కూడా ఉంది. చాకు పట్టి ఓడిచిండు, ఎక్కడ దొరుకుతా అక్కడ బాగా ఘోరంగా చేసిండు. అంతే తెలుసు నాకు. అంతకుముందు నీతో బాగా క్లోజ్గా ఉంటుండే కదా, ఏమని చెప్పిందా? మాట్లాడుతుండే అంతగానం ఉండదు కానీ మా ముంగట్నే తిరుగుతుండే, మంచిగా మాట్లాడుతుండే. మంచిది, చాలా మంచిది ఆమె. జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలో ఉన్నటువంటి మాదాపూర్కి చెందినటువంటి వైష్ణవి అనే యూట్యూబర్, చాలా చలాకీగా యాక్టివ్గా ఉన్నటువంటి యువతి. ఆమెను ప్రేమించినటువంటి వ్యక్తితో వివాహం చేసుకుంది. అయితే చాలా రోజులు కలిసిమెలిసి ఉన్నటువంటి ఈ బంధం అనేది ఆమె హత్యతో తెగదెంపులైంది. దీనికి సంబంధించి ఒక విషాదమైనటువంటి దృక్పథం మనం చూడొచ్చు. గ్రామం అంతా కూడా కదిలిపోయింది. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే అంత్యక్రియలు పూర్తయ్యాయి. చాలా విషణ్ణ వదనంతో ఉన్నారు. ఏం జరిగింది ఏంటి అనేటువంటి కోణంలో చాలా సైతం ఎవరైతే దీనికి బాధపడ్డారో దాని అంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. చాలా దుఃఖసాగరంలో మునిగిపోయారు. అందుకే తమ కండ్ల ముందు కదలాడినటువంటి అమ్మాయి ఇంత దారుణంకి ఎట్లా ఒడగట్టింది అనేటువంటి ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఎట్లా అయింది ఇది? ఎప్పుడు జరిగింది అది? సాయంత్రం జరిగింది. అది ఎట్లా చేసిండో, ఎట్లా చంపిండో, ఎట్లా పోయిండో మనకు అనుభవం. తెల్లారేసే వరకు పోయింది అంతే. మొత్తం మీద అయితే ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి గమనించవచ్చు. వీళ్ళంతా కూడా తన స్నేహితులు, బంధువులు, మిత్రులు అందరూ వచ్చారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. సో మొత్తానికి వాళ్ళు మాట్లాడేటువంటి పరిస్థితులు కూడా లేరు. చాలా దుఃఖసాగరంలో మునిగిపోయినటువంటి పరిస్థితి. చాలా విషాదమైనటువంటి ఉంది. మీరు ఏమన్నా సరే కానీ ఈ బాబాయ్ ఉంటే ఇంకా పుట్టవాటలు సుఖం నేర్పుతారు. ఆయనని చంపాలి, తల్లిని చంపాలి. ఇది న్యాయం జరగాలి సారు, ఇది అన్యాయం సారు. ఆ తల్లి కూడా ఇందులో పాత్ర ఉన్నాయి సార్. తల్లిది ఇంకా బాగున్నాయి. తల్లి మొత్తం చంపు అత్తు, చంపు అత్తు, చంపు అని తల్లి చెప్పిన మాట మీదకెళ్ళే కొడుకు చంపేసిండు సార్. ఇసుంటిది తల్లితో సార్ నలుగురు పిన్నిసు కావాలి. అది ఉండద్దు సారు. నువ్వు కన్నావు, నేను కన్నా, పిల్లల్ని అందరం కన్నాం. నీ కడుపు వేరా, నా కడుపు వేరే కాదు. నా కోత వేయింది, నీ కోతను తీసాయి. ఇంతకెక్క మన కత్తు అని అంపాలి సారు. దయచేసి మగవాళ్ళందరికీ పెళ్ళం అంటే విలువ ఏంటిది ఉంచద్దు. నరకంకు నరకం చేయాలి సార్. మీకు వీలు కాకపోతే లేడీస్నేగా పెట్టుర్రి, మేము చంపేస్తాం. మేము పోయి చంపుతాం, ఆల్రెడీ చంపేస్తాం. చాలా విషణ్ణవదనము ఒకటే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అతన్ని ఎవరైతే చంపారో ఆయనను సైతం అదే విధంగా చేయాలంటున్నారు. అమ్మ మీకు ఏమవుతుంది? వైష్ణవి ఆడబిడ్డ అవుతుంది. ఎట్లా ఏమైనా చెప్పిందా మీకు? ఇప్పటికీ ఇంత ఇబ్బంది ఉన్నది, గొడవలు అవుతున్నాయని ఎప్పుడైనా చెప్పిందా? అబ్బాలకు మాట్లాడంతో ఒప్పుకోలేదు. ఎందుకు గొడవలు అయినాయి? వాళ్ళ గొడవలు మనకు తెలివే కదా. అంటే చివరిగా ఎప్పుడు మాట్లాడింది? చివరిగా అంటే రెండు తెల్లారి చచ్చిపోతుంది అనగా పొద్దున మా ఇంటికి వచ్చింది. అటు సైడ్ మా ఇంటి సైడ్లో వచ్చింది. మంచిగానే ఉన్నది, మంచిగానే మాట్లాడింది. మాతో మంచిగా ఎంజాయ్ ఉంటుంది. ఆ పిల్ల బంగారం. ఆ పిల్ల యాక్టివ్గా ఉండే కదా, మంచిగా ఉంటుంది. అందరితో ఒక వదిన కాదు, మేము ఒక అదినంగా ఒక అక్కయ్యలో లెక్కుంటాం మేము అందరం. మాకు ఉండేది ఒక ఆడబిడ్డ, ఆయనతో ఆడబిడ్డని చంపేసింది మంచిగా. కానీ వాడిని అయితే ఖచ్చితంగా చంపేయాలి. ఆయన ఖచ్చితంగా మాకైతే న్యాయం జరగాలి. సరేనా? ఇంతకెక్కువ నేను మాట్లాడలేను. సరేనా? నేను 2 days నాకు అత్తమ్మ అవుతుంది. 2 days కింద చూసిన. నాతో ఎప్పుడు మంచిగా ఉంటుంది. వచ్చి ఆ 2 days క్రితం కూడా ఈ అబ్బాయితో మంచిగా ఆడుకుంది. ఇంత మోసం చేస్తాడు అనుకోలే. ఎంత నల్లి కుట్ల ఫేస్ అంటే అమాయకుడు అనుకున్నాం. పాపం మస్తు అమాయకుడు అనుకున్నాం. ఇల్లరికం ఇట్లా మంచోడు అనుకున్నాం కానీ ఇంత ఘోరం చేస్తాడు అనుకోలే. ఉన్నొక్క అత్తమ్మ కూడా లేకుండా వేసిండు అని చంపేయుర్రి. ఆయనకు ఉరి శిక్ష అన్న వాడాలి, లేకపోతే ఈ అన్నదమ్ములన్న చంపేస్తారు. సో మొత్తం మీద ఇప్పటికే జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఎవరైతే చంపారో చాలా కిరాతకంగా హత్య చేశారో, హత్యకి హత్యే
ప్రతీకారం తీర్చుకోవాలి, ఆయన చంపేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇదంతా కూడా ఒక కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. ఇది ఒక్కసారి మనం చూస్తున్నాము, ఆమె లేదు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ దానికి సంబంధించి కుటుంబం కలిసి వేసేలా ఉంది. గ్రామస్తులందరూ కలిసి వచ్చారు. ఇక్కడ సమాధి దగ్గర కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళంతా కూడా ఒక చెప్తున్నటువంటి పరిస్థితి, ఆమె సంబంధించినటువంటి లేదు అనేటువంటి విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. అమ్మ ఏంటి అసలు దీనికి సంబంధించి మీరేం చెప్తారు? దీనికి సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి ఎవరు కుటుంబ సభ్యులకు సంబంధించి గ్రామస్తులు వీళ్ళంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి. అమ్మాయి 4 నెలలు ప్రెగ్నెంట్, 2 ప్రాణాలు తీసిన కంపల్సరీ చీర తీసుకొని దండం పెడతా ప్రభుత్వంగా చెప్తున్నా. చీర తీసుకొని అని ఉరిశిక్ష తల్లికి ఆనికి ఇద్దరికి ఉరిశిక్ష పడాలి. పడితేనే మంచిది, లేకపోతే పడపోతే పోరాటం దాయిస్తాం. పోరాటం దాయించి నిరాదీక్ష చేస్తాం. కథలు వేరైతాయి. దయచేసానికి ఉరిశిక్ష పడాలని కోరుకుంటున్నా. దండం పెడతాం మీ ప్రభుత్వం కోరుకుంటున్నా. ఆ చీర వేసుకొని అని ఊరి తల్లికి కొడుకుకి ఇద్దరు పడాలి. ఇది 2 ప్రాణాలు పోయినాయి. 2 ప్రాణాలు పోయినాయి. సో చాలా రోధిస్తూ ఆయన ఫిట్స్ వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. ప్రాణాలు గర్భవతిగా ఉన్నటువంటి ఆమెను చూసిన తర్వాతనైనా ఆయనకు మనసు ఎలా వచ్చింది, ఆ అబ్బాయి తల్లిని ఆయన్ని ఇద్దరిని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అమ్మ ఏంది, ఎవరు చంపేసిందంటే? నా మనవరాలు చంపేసి నా బిడ్డని, నా చిన్న బిడ్డని కొరటోళ్ళు అలవే గుట్టోళ్ళు 3 కొడుకులు. తల్లి సాయంత్రం వచ్చి ఫోన్లు చేసుకొని వీళ్ళు మా బిడ్డ అల్లుడు మీరవన్నారు. మేము ఫోన్ చేసి కొడుక అమ్మనా దా అంటే సైకిల్తో చెప్పి తలుపు తీసి చంపి ఆడ వనబెట్టి దెంక పేరు పాంచారు. అంటే వీళ్ళందరూ ఉన్నారు. మొత్తానికైతే వాళ్ళ సోదరి లేదు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కన్నీరు మున్నీరుగా వెలిపించిన తర్వాత ఆయన కదలలేని పరిస్థితికి వెళ్ళిపోయాడు. దానిలో భాగంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చూస్తున్నాం మనము. ఇక్కడ ఎవరిని కదిలించినా ఒకటే చెప్తున్నారు, విషన్న వదనంతో కూడుకుపోయినటువంటి పరిస్థితి అయితే అత్యంత దారుణంగా ఉన్నది. దీన్ని సంబంధించి కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి దాదాపు 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువతిని ఇంత దారుణంగా హతమారుస్తారా, నమ్మించి గొంతుకు వస్తారా అనేటువంటి కోణంలోనే మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. దీనిలో భాగంగా చాలా విషయంగా వదనం, ఎవరిని కదిలించినా ఒకటే చూస్తున్నారు, ఒకటే చెప్తున్నారు. వాళ్ళ తల్లి, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా. అమ్మ మీకు ఎప్పుడు తెలిసింది, ఏమైందమ్మా దీనికి సంబంధించి? తెలియదు, నా కొడుకు చచ్చిపోయింది, వాడికి చచ్చిన నాకేం చెప్తాను కోరుకోలేదు. ఎవరిని కదిలించేటువంటి పరిస్థితి లేదు. ఆమె ఒకటే 3 కొడుకులని తల్లిని మొత్తం చంపేసి నా మనవరాలు బండ కాడ పెట్టాలి. అట్టయితే ఒప్పుకుంటాం, లేకపోతే మేము చచ్చిపోతాం. ఆ టౌన్ కానీ జీతాలు పోవటం అన్నిటిని తిరుగుతాం. ఇక మా పాలు పోయిన కురాతే ఉన్నతాధికారులను సైతం సంప్రదిస్తాం, పోలీస్ అధికారులను సంప్రదిస్తాం. ఖచ్చితంగా అతన్ని చంపిన వాళ్ళని వదిలిపెట్టద్దు, చంపిన వాళ్ళని మళ్ళీ చంపాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. వారి యొక్క జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఏం జరిగింది అనేది తెలియనటువంటి పరిస్థితి కూడా గమనించవచ్చు. దీనికి సంబంధించి అయితే మొత్తం మీద వాళ్ళైతే ఒకటే డిమాండ్ చేస్తున్నారు, అంటే ఇదా తల్లిని వాళ్ళ కూతుర్ని ఇట్లా చంపిన ఎంత దారుణము అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాము. విషన్న వదనంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి. అన్న ఇక్కడేనా మీది, ఈ ఊరేనా? ఏం జరిగింది అసలు? చాలా చలాకీగా లంజోడుకు ప్రేమించుకున్నారు. ఫస్ట్ ప్రేమించినానే ఈ పుల్ల ఎప్పుడు వాళ్ళ అదనే ప్రెగ్నెంట్ ఉంటే సర్కార్ దవాఖానకి చూసిండు, ప్రేమలో పడ్డాడు. ఈ పిల్లని నచ్చలేదు, ఒప్పుకోలేదు. ఈ పిల్ల ఒప్పుకోకుంటే అది లేకపోతే నేను బతకనా అని పురుగుల మంది తాగిండు. పురుగుల మంది తాగినాక అక్కడ మంది ఇక్కడ మంది కలిసి తల్లిదండ్రులు కలిసి ఏదో మారతాడు పోని అన్నట్టు పెళ్లి చేసారు. పెళ్లి చేసి ఇప్పుడు 9 నెలలు అవుతుంది. 9 నెలల దాకా నమ్మించి చేసి మోజు తిరిగినాక ఇప్పుడు నడిమ రూమ్లో చంపేసిపోయాడు. ప్రెగ్నెంట్. ఎప్పుడన్నా చెప్పిన ఈ లొల్లి అవుతుంది ఏమైతుంది? మీకు ఏం లొల్లి లేదు, ఏది లేదు, అందరితో మంచిగా ఉన్నాడు. లొల్లి కాకనే వాళ్ళు నమ్మిండ్రు, నా అల్లుడు నా బిడ్డని నమ్మిండ్రు వాళ్ళు. అంతే. బామ్మూరిలో వైజాగ్లో వాళ్ళు అత్త, వాళ్ళిద్దరు అన్నదమ్ములు వాళ్ళ అత్తారింటి కాడ వాళ్ళు ఉన్నారు.
అక్కడ హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్నారు. హైదరాబాద్లో వీళ్ళ అన్నలు వైష్ణవుల అన్నలు అక్కడ ఉంటారు. వైజాగ్లో ఒకళ్ళేమో వైజాగ్లో ఉంటారు, ఒకళ్ళేమో హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళ అత్తమామను ఇప్పుడు ఇద్దరి కులాలు ఒకటే అయినాయి, తర్వాత వాళ్ళు ఒప్పుకున్న తర్వాత కూడా కలిసి ఉంటారు, ఇక్కడే ఉంటాడు కదా. ఏంది మరి పంచాయతీ ఏంది మరి? ఏమో ఇక పంచాయతీ ఏమో భూమి కొన్నారు, 5 లక్షల కట్నం పోసారు, బండి కొనిచ్చారు, మళ్ళీ 2 గుంటల భూమి కొన్నారు, మొన్ననే కొన్నారు. అంత 4 రోజులు అవుతుంది, 4-5 రోజులు. అసలు బతకద్దు, ఇట్లా నమ్మించి మోసం చేసేటోళ్ళు లంజడుకు బతకద్దు. అంటే ఆస్తి కొరక లేకుండా ఆయనకి ఏమన్నా ఇతర వివాహేతర సంబంధాలు ఉన్నాయా? ఏంది తెలియదు ఇక మనకు ఏమి. నీ భార్య పానం తీస్తేనే ఇంట్లో ఉంచుకుంటాం, లేకపోతే నువ్వన్న యావు దాన్నన్న ఎంపి రమ్మని అన్నదట. అంటే తల్లి ప్రేరేపించింది, వాళ్ళ తల్లి చెప్పిందట వారం రోజుల నుంచి. అంటే గది చంపుతుందా, మనల్ని ఎందుకు చంపుతుందా అని ఇలా అనుకున్నారు. చంపుతాను చంపుతారని అనుకున్నారు. ఆయనతో మొన్న రాత్రి ఖచ్చితంగా చంపిండు, ఆడు పోయిండు. ఇక అంతే, ఇక వాళ్ళకి ఏమి లొల్లు లేదు. అత్తమామతోడు మా కట్నం గురించి కట్నం తీసుకురమ్మని అన్నదట వాళ్ళమ్మ. ఇప్పుడు 4 నెలలు ప్రెగ్నెంట్. వానికి శిక్ష పడాలి, కంపల్సరీ ఊరు శిక్ష పడాలి. ఈ ఊరు కంటేనే 19 ఏళ్ళ బుజ్జి మాకన్నా ముంగట పెరిగింది, మాకన్నా ముంగట పుట్టింది, మాకన్నా ముంగట పెరిగింది. మొత్తం మీద తమ కళ్ళ ముందు తిరిగినటువంటి యువతి కానరాని లోకాలకు వెళ్ళింది అనేటువంటి విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మొత్తం మీద చాలా విషాన్న వదనంతో ఉన్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా చూడవచ్చు. తల్లిదండ్రులు మొత్తం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి ఒక్కసారి గమనించవచ్చు. దీనిలో భాగంగా ఒకసారి చూస్తున్నాము, అందరినీ కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. అప్పటి వరకు ఊరుకునే లేదు. పై అధికారులను కలిసి ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం, ఉరిశిక్ష విధించాల్సిందే అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక్కడంతా కూడా యువకులు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. దీనిలో భాగంగా ఏం జరిగింది ఏంటి అనేటువంటి కోణంలో అయితే ఒకటే చెప్తున్నారు, హత్యకు హత్య, ఇద్దరు చంపినటువంటి పరిస్థితి, దానిలో ఖచ్చితంగా హతమార్చాలని చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది మీకు ఏంటి? ఇక్కడ లోకలే కదా, మీరు ఏం చేస్తున్నారు? మాకు తెలియదు. ఏమవుతుంది మీకు వైష్ణవి? మేము రీల్స్లో చూసి వచ్చినాం, ఫ్యాన్స్ మేము. అంటే అంత దారుణంగా ఇప్పుడు ఆమెను ఫాలో అవుతుంటారు కదా, ఎట్లా ఆమె ఎప్పుడైనా ఆమె బాధ చెప్పుకుంది వాళ్ళు? చెప్పుకుంది దానిలో రీల్స్లో. అంటే ఆ రీల్స్ అనుకున్నాం కానీ నిజంగా ఇట్లా జరుగుతుంది అనుకోలేదు. అంతేనా? ఎక్కడి నుంచి వచ్చారు? మిర్యాలగూడ. ఓకే, దగ్గరే. నల్గొండ జిల్లా. నల్గొండ నుంచి వచ్చారా? నల్గొండ నుంచి కూడా వచ్చినటువంటి పరిస్థితి. కొంతమంది ఆమె యూట్యూబ్ని ఫాలో అవుతుంటాం మేము ఎప్పుడు కూడా, ఈమె ఆ యూట్యూబ్లో చూసిన తర్వాతనే వచ్చినామని చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అయితే ఒక విషన్న వదనమైతే నెలకొంది. దీనిలో ఇప్పటికీ చూస్తున్నారు. దీనిలో భాగంగానే ఇది ఏం చేస్తే బాగుంటుంది, ఇక్కడ ఖచ్చితంగా ఈ హత్యకు హత్యే మనకి ఒక చెల్లులాగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు, వదలొద్దు అని చెప్తున్నారు. మొత్తం మీద ఇదేంటి ఇంత దారుణంగా ఇంత ఘాతకానికి పాల్పడతారా అనేటువంటి కోణంలో సైతం వీరు విషణ వదనంలో ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఇదంతా ఒకటి కాదు, ఇద్దరు తల్లి కడుపులో ఉన్నటువంటి పాప సైతం వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఒకసారి ఇదంతా కూడా గ్రామం అంతా కదిలి వచ్చినటువంటి పరిస్థితి, గ్రామం అంతా కదిలి వచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అయితే ఏం జరిగింది, ఏంది గొడవ ఏంది అనేది కూడా చెప్పట్లేదు. అంతా బాగానే ఉన్నారు, అంతా బాగానే ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి కోణంలో సైతం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కుటుంబ సభ్యులు సైతం వారు కఠినంగా శిక్షించాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఒకసారి వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిద్దాం. ఆ తల్లి యొక్క ఆవేదన ఒకసారి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ఆ తల్లి ఏమంటున్నది దీనికి సంబంధించి అయితే ఆమెని అడుగుదాం ఒక్కసారి. అమ్మ, చివరిగా మీతో ఏం మాట్లాడింది ఆమె? ఏం చేయలే సార్, నా బిడ్డని చంపుతాను పట్టిర్రు, నా నోరు తిరుగుతులే, నేను ఎంతగానో చెప్పాలా, నా మాటలు తడపడుతున్నాయి. నా బిడ్డని చంపుతాను పట్టిర్రు ఆ ఇంటి నలుగురు. అంటే వాళ్ళ అమ్మ ప్రోద్బలంతోనే చనిపోయిందా? వాళ్ళ అమ్మ వాళ్ళ కొడుకులు, 3 కొడుకులు, తల్లి నా బిడ్డని చంపేసిర్రు. అర్ధచ్చిన పోయామన్నారు. ఆయనకి ఇంకో వాళ్ళతో సంబంధం ఉన్నది, సంబంధం మాట్లాడుకుర్రు. 4 ఎకరాల పొలం మాట్లాడుకుర్రు,
10 లక్షలు మాట్లాడుకురు, నువ్వు అంతగానం పోయావు, నీ ఇప్పుడే నిశ పెడతామన్నారు. నిశ పెడితే ఇశ పెట్టిపోరు అన్న. ఏం చేసిండు, వాళ్ళకు అన్నదమ్ములకు ఫోన్ చేసి నీ బిడ్డని చంపేస్తామన్నారు. మాకు అయ్యో. దీనికి సంబంధించి అయితే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఆ కుమారుని ప్రోత్సహించింది వాళ్ళ తల్లి. ఆ ప్రోత్సహించినటువంటి నేపథ్యంలో ఇట్లా జరిగింది అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. ఇది ఖచ్చితంగా హరిబాబు తల్లి ప్రోద్బలంతో ఆమెకు వేరే సంబంధాలు ఇతరత్ర ఉండడం వల్లే నమ్మించి గొంతు కోశాడు, ఆ కత్తి పట్టుకున్నాడు అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఒకసారిగా ఇదంతా ఏం జరిగింది ఏందో అర్థం కాని పరిస్థితుల్లోనే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. అప్పట్లాగా బాగానే ఉన్నది, కానీ కొద్ది రోజుల ముందు నుంచే పంచాయతీలు అవుతున్నాయి. ఈ పంచాయతీలకు సంబంధించి పరిష్కారం వచ్చే లోపే కానరాని లోకాలకి పంపించాడు. ఆ కత్తి కూడా ముందే తెచ్చుకున్నాడు, ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.